హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీలో ఓటుకి 70,000 ఒక అభ్యర్థి. సో దీని గురించి ఏం చెప్తారు? కాదు, మళ్ళీ 25 కిలోల మూట ఉంటుంది కదా, అది ఇచ్చారంట. అంటే కష్టపడి నిజంగా సంపాదించిన సొమ్ము అయితే అంత ఇవ్వగలుగుతారా అనేది అంటే ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థి కూడా ఇట్లా పంచుతారా? కానీ ఇండిపెండెంట్ గా గెలవాలి. ఇంతకుముందు చెప్పాను మీకు ఒక సందర్భంలో, ప్రెసిడెంట్, ఒక కౌన్సిలర్ లేదా మున్సిపల్ చైర్మన్ అంటే హోదా వేరు ఉంటుంది కదా. సో వాడికి పైసలు ఏమొస్తాయి, వాళ్ళకి వచ్చే జీతం ఎంత ఉంటుంది? గవర్నమెంట్ రూల్ ప్రకారం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యేలకు వాళ్ళకి పెంచారు కానీ 1,70,000 ఎంతో చేశారు. కానీ ఇంతకుముందు ఎంత ఉండేదమ్మా, అన్ని కలిపి ₹1,00,000 మించి వచ్చేది కాదంట ఏది ఎమ్మెల్యేలకి. ఇంకా మున్సిపల్ చైర్మన్లు వాళ్ళకి ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఆ హోదా ఇదిగా ఉంటుంది. సో దానికి ఒక రియల్టరు, బాగా సంపాదించిన రియల్టరు ఇంటికి 70,000 అనుకుంటా. మరి ఓటుకనితే అంటే ఓటుకి 70,000 అని వార్తలు వస్తున్నాయి. ఓటుకి 70,000 అంటే బాబోయ్, అంటే 7 కోట్లలో సంపాదించుండాలి. 70 మందికి ఇచ్చాడు అనుకోండి, 7 కోట్లు. 70 మందికి ఇస్తే 7 కోట్లు అంటే మొత్తం 70 ఉంటాయి ఇంటిళ్ళు కాదు కదా. సో ఒక ఇంటికి 70,000 ఇచ్చుంటాడు. 4 ఓట్లు 5 ఓట్లు ఉంటాయి కదా ఒక్కొక్క ఇంట్లో, మ్యాక్సిమం 3 ఓట్లు 4 ఓట్లు అలాగే ఇచ్చుంటాడు. సో 7 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు అని అంటే రియల్ ఎస్టేట్లో ఎంత సంపాదించాడు? నిజంగా కష్టపడి సంపాదించిందేనా? ఎలా ఇవ్వడం ఏంటి? అంటే గెలిచాడు అట్లేండి, అంటే వాడేం కాన్సెప్ట్లో ఉన్నాడు, గెలిస్తే గవర్నమెంట్ వైపు వెళ్ళిపోవచ్చు, ఎట్లాగో గవర్నమెంట్ తీసుకుంటుంది కదా, కాంగ్రెస్ గెలిచిన వాళ్ళకి ఇండిపెండెంట్ కూడా లాక్కుంటుందని టాక్ ఉంది. సో నేను 7 కోట్లు పెడితే కనీసం 10 కోట్లు అడుగుతా, 3 కోట్లు ఇక్కడ లాగమేగా, ఊరికే వచ్చినట్టేగా. నేను మీకు సపోర్ట్ ఇస్తా, 10 కోట్లు ఇవ్వండి అంటే అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేకపోతే అంత ప్రాక్టికల్గా అంతగా లాజికల్గా ఆలోచించుకుని 7 కోట్లు ఎందుకు ఖర్చు పెడతాడు? లేదంటే ఇక్కడ 7 కోట్లు ఒకవేళ పోయింది అనుకో, నేను వేరే దగ్గర రాబడతా. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకెవడో గెలిచాడు అనుకోండి, చూసావా నువ్వు గెలవడానికి నేను ఇక్కడ ఓట్లు చీల్చా అని చెప్తాడేమో. అయితే నీ మహిమ అవుపోతా నా మహిమ అన్నట్టుగా అట్లా ప్లాన్ ఏదో చేసుంటాడు. మొత్తానికి అది వర్కౌట్ అయ్యింది. పెట్టినప్పటికీ 200 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. సో 200 ఓట్ల మెజారిటీ అంటే ఇంటికి 70,000 అయింది. ఎందుకంటే 70 మందికి ఇస్తే 100 మందికి ఇస్తే 70,000 ఇంటూ 100 అక్కడే 7 కోట్లు అయిపోయింది. సో 200 మెజారిటీ అంటే ఇంకా ఎక్కువే ఇంటికి ఇచ్చుంటాడు బహుశా. మొత్తానికి ఆ కుక్కర్లు ఎవడో ఇచ్చాడంటారు, కుక్కర్ల గిఫ్ట్లు కన్నా వీడు రీసెంట్ గానే మనం విన్నాం, కుక్కర్లు పంచి తిరిగి గిఫ్ట్లు ఇవ్వాలి. బట్ వాడే గెలిచాడంట. ఇక్కడ కూడా ఒక రైస్ బ్యాగ్ ఇవ్వడం, అలాగే 70,000. కానీ 70,000 అంటే టూ మచ్ అసలు. ఇంటికి 3-4 ఉన్నారు అనుకోండి, అంటే ఒక్కొక్కరికి ఎంత ఇచ్చినట్టమ్మా, 15,000 పైచీలకి ఇచ్చినట్టు కదా. అసలు నిజంగా ఈ ప్రజాస్వామ్యంకో నమస్కారం. గెలవడం పక్కన పెడితే తీసుకున్న వాళ్ళైతే మస్తు హ్యాపీ. ఏమి హ్యాపీ, వాళ్ళు రేపొద్దు పడుగుతాడండి పంచాయతీ ప్రెసిడెంట్, ఊరికే వేసేవేంటో అంటాడు. అంతే సార్. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.